Hi and hello everyone. Welcome to Sri Vidyavati Educational Channel. Today we are going to discuss conditional statement. In previous classes lo introduction to programming with Python, variable and data types, sequence of instructions, basic of input and output, type conversions, relational operators, logical operators. Today we are going to discuss కండిషనల్ స్టేట్మెంట్ అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని పీసెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక 5th ఇన్స్ట్రక్షన్ కానీ 6th ఇన్స్ట్రక్షన్ కానీ ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ కండిషన్ ద్వారా సాటిస్ఫై అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇది కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అవి 1, 2, 3 అని ఇలా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అందులో కొన్ని పీసెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు 4th, 5th ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కండిషన్ ద్వారా అంటే ఇఫ్ కండిషన్ ద్వారా కానీ ఇఫ్ ఎల్స్ కండిషన్ ద్వారా కానీ సాటిస్ఫై అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కండిషనల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? కండిషనల్ స్టేట్మెంట్లో ఏమి ఉంటాయంటే ఇఫ్ ఎల్స్ అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. ఇఫ్ కండిషన్లో ఫస్ట్ ఇఫ్ స్పేస్ కండిషన్, ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అనేది దీని మీద బేస్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్, ఏదైతే కోడ్ రాస్తామో ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అని అంటాం. నా బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అని అంటాం. ఏదైతే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తామో అది బ్లాక్ ఆఫ్ కోడ్ అని అంటాం. ఈ స్పేస్ని ఇండెంటేషన్ స్పేస్ అని అంటాం. ఓకే, 1, 2, 3, 4 స్పేసెస్ ఇచ్చాక అప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఇఫ్ స్పేస్ ట్రూ కాలన్ అని తీసుకున్నాను. నౌ నెక్స్ట్ స్టెప్లో 4 స్పేసెస్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషనల్ ఛానల్ అని తీసుకోవాలి. ఇఫ్ ట్రూ అవుతే మాత్రమే ప్రింట్ ఆఫ్ శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషనల్ ఛానల్ అని ప్రింట్ అవుతుంది. నౌ రన్ చేసి చూద్దాం. నౌ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషనల్ ఛానల్. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇఫ్ స్పేస్ ఇచ్చాను 2<5 కాలన్ అండ్ 4 స్పేసెస్ ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషనల్ ఛానల్ అని ఇచ్చుకున్నాను. నా నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ ఎండ్ అని ఇచ్చాను. ఇక్కడ మీరు స్పేస్ ఇవ్వలేదు, పైదానికి మాత్రం స్పేస్ ఇచ్చారు అని డౌట్ రావచ్చు. బికాస్ ఆఫ్ ఇఫ్ అనే కండిషన్ తర్వాత మాత్రమే స్పేసెస్ ఇవ్వాలి, 4 స్పేసెస్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రింట్ తర్వాత నెక్స్ట్కి స్పేసెస్ ఇవ్వనవసరం లేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్కి స్పేసెస్ ఇవ్వనవసరం లేదు. నా రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ మనకి ఏమొచ్చింది? శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషనల్ ఛానల్ ఎండ్ అని వచ్చింది. నేను ఇక్కడ 2<5 అని తీసుకున్నాను కాబట్టి శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషనల్ ఛానల్ అండ్ ఎండ్ అని ప్రింట్ అయింది. నౌ ఐ వాంట్ టు టేక్ 2>5 అని తీసుకుంటే ఏమవుతుంది చెక్ చేసి చూద్దాం.
greater than 5 colon. Now run. అవుట్పుట్ మనకి ఓన్లీ ఎండ్ అని వచ్చింది. ఓకే, నా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇక్కడ a is equal to 7, b equal to 0 అండ్ నెక్స్ట్ ఇఫ్ a greater than b కాలన్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో a is greater than b అంటే ఇక్కడ a is greater than b అని తీసుకున్నాం కాబట్టి ప్రింట్ ఆఫ్ a is greater than b అనే వాల్యూ రావాలి అని చెప్తున్నా. ప్రింట్ ఆఫ్ ఎండ్. ఓకే, ఇది రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నాకు ప్రింట్ ఆఫ్ a is అంటే నాకు ఇప్పుడు అవుట్పుట్లో a is greater than b అండ్ ఎండ్ అనేది వస్తుందా లేదా అనేది చూద్దాం. అవుట్పుట్ మనకి a is greater than b అండ్ ఎండ్ అనేది వచ్చింది. నా దీనికి మనం లెస్ దాన్ తీసుకుందాం. లెస్ దాన్ తీసుకుంటే ఇఫ్ a is less than b అండ్ దెన్ ఇక్కడ నేను a is greater than b అని తీసుకున్నాను. ఈ ప్రింట్ ఆఫ్ అనేది ఇది ప్రింట్ అవ్వదు, ఓన్లీ జస్ట్ ఎండ్ అని ప్రింట్ అవుతుంది. ఓన్లీ ఎండ్ అని ప్రింట్ అవుతుంది. నా రన్ చేసి చూద్దాం. అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది? ఎండ్. ఓకే, a is greater than b అని తీసుకుంటే ఈ రెండు అవుట్పుట్లో వచ్చాయి. a is less than b అంటే ఓన్లీ ఎండ్ అనే వాల్యూ మాత్రమే ప్రింట్ అయింది. ఇప్పుడు పాసిబుల్ మిస్టేక్స్, జనరల్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఇఫ్ దగ్గర ఎప్పుడు మనం స్పేస్ ఇవ్వాలి అనుకున్నాం, ఇక్కడ నేను స్పేస్ ఇవ్వలేదు. ఇఫ్ ట్రూ కాలన్ అని ఇచ్చాను. నా రన్ చేసి చూద్దాం అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. నో, సింటాక్స్ ఎర్రర్. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకు? ఇఫ్ ట్రూ అని రాసాము కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇఫ్ దగ్గర స్పేస్ ఇద్దాం. నా రన్ చేద్దాం. వచ్చింది కదా బ్లాక్ ఆఫ్ కోడ్. నా ఇక్కడ నేను స్పేసెస్ తీసేస్తా. 4 స్పేసెస్ ఇవ్వాలి కదా, ఆ 4 స్పేసెస్ నేను రిమూవ్ చేస్తున్నా. నా 4 స్పేసెస్ రిమూవ్ చేశాను. నా రన్ చేసి చూద్దాం. ఇండెంటేషన్ ఎర్రర్. ఇండెంటేషన్ ఎర్రర్ అంటే స్పేస్ ఇచ్చి చూద్దాం. ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి? 4 స్పేసెస్ ఇవ్వాలి. 1 2 3 4. నా రన్ చేస్తే మనకి వచ్చింది అవుట్పుట్. ప్రింట్ దగ్గర కొన్ని స్పేసెస్ ఇద్దాం. నేను మోర్ దాన్ 4 స్పేసెస్ ఇచ్చాను. నా రన్ చేసి చూద్దాం. సారీ, ఇండెంటేషన్ ఎర్రర్. ఓన్లీ 4 స్పేసెస్ ఇద్దాం. బ్యాక్. 4 స్పేసెస్ ఇచ్చాను. నా రన్ చేసి చూద్దాం. బ్లాక్ ఆఫ్ కోడ్ ఎండ్ అని వచ్చింది. నా స్పేసెస్ ఇవ్వలేదు. చూద్దాం. బ్లాక్ ఆఫ్ కోడ్ ఎండ్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? స్పేసెస్ ఇవ్వకపోయినా పర్వాలేదు, సమానంగా 4 స్పేసెస్ ఇచ్చినా పర్వాలేదు, బట్ మోర్ దాన్ 4 స్పేసెస్ ఇస్తే మాత్రం అవుట్పుట్ అనేది మనకి ఎర్రర్ అని వస్తుంది. ఓకే, టుడే క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము?
కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి అనేది చూసాము. కండిషన్స్లో ఇఫ్ స్టేట్మెంట్, ఎగ్జాంపుల్స్ అండ్ పాసిబుల్ మిస్టేక్స్ కూడా చూసాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ కండిషన్ అండ్ ఎగ్జాంపుల్స్, వీలైతే నెస్టెడ్ కండిషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. అండ్ సపరేట్గా నేను ప్రాక్టీస్ బిట్స్ అనేది పెడదాము అనుకుంటున్నాను. మీకు కావాలి ప్రాక్టీస్ బిట్స్ కూడా కావాలి అంటే దెన్ కామెంట్లో ఎస్ అని పెట్టండి. ఓకే, నౌ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.